నేను ఓడిపోయామని అనట్లేదు, వీళ్ళు ఓడించారంటున్నాం. మేము ఓడిపోలే, వాళ్ళు ఓడించారు మమ్మల్ని. ఇది ఎట్లా ఓడించారంటే కలిసి మళ్ళీ ఎందుకు మాది మజ్లిస్ పార్టీ, ఇది పెద్ద పార్టీ చిన్న పార్టీ కాదు. ఇక్కడ వాళ్ళ ఒక డెమోగ్రఫీ, వాళ్ళ పాపులేషన్ వల్ల వాళ్ళ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఓడిపోయినాం. లేకుంటే నేను ఓడిపోవడం కాదు. ఇప్పుడు ఓవైసీ ఎంపీ ఆయన ప్లేస్లో పోయి కేటీఆర్ని గెలవమని చెప్పండి, రేవంత్ రెడ్డిని గెలవమని చెప్పండి, అదంతా అవుతుంది. అంత పెద్ద పార్టీ, అంత ముఖ్యమంత్రిని గెలవమని చెప్పండి. ఇదంతా చేశారు. బీజేపీ గెలిస్తే మా ఉనికి ఉండదు, మాది నడవదు, భారతీయ జనతా పార్టీ వస్తే ఏదో అయిపోతుందో భయపెట్టి వీళ్ళందరూ ఓట్లన్నీ కూడా తారుమారు చేసి ఇదంతా లాబింగ్ చేసి బీజేపీని ఓడించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మాకు వచ్చిన ఓట్లు మేము సాటిస్ఫైడ్. ఎందుకంటే చాలా చోట మేము దగ్గరకు వచ్చి ఓడిపోయినాం. చాలా చోట మేము ఊహించని చోట మేము గెలిచినాం. కోహీర్ అనేది 100% మైనార్టీ సీట్, అక్కడ మేము ఒక సీటు గెలిచినాం. కాబట్టి జహీరాబాద్, గీరాబాద్ ఇవన్నీ మైనార్టీ డామినేటెడ్ డిస్ట్రిక్ట్స్, మైనార్టీ డామినేటెడ్ హెడ్ క్వార్టర్స్, మైనార్టీ డామినేటెడ్ మున్సిపాలిటీస్ ఎక్సెప్ట్ ఖమ్మం అండ్ పార్ట్ ఆఫ్ నల్గొండ, కోదాడు, మిర్యాలగూడ, కొంత సూర్యాపేట భాగం అన్ని. మిగతా అంతా కూడా ఇట్స్ టోటల్లీ కమ్యూనల్లీ బైపోలరైజ్డ్ అయినటువంటి ఒక టౌన్స్. కాబట్టి బీజేపీని ఏ విధంగా ఓడించాలని చెప్పి మజ్లిస్ పార్టీ ప్లాయ్లో, కాన్స్పరసీలో బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ప్లేడ్ దేర్ రోల్. ఈ స్పష్టం ఈ యొక్క ఎలక్షన్స్ చూపెడతా ఉంది. రేపు హైదరాబాద్ ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అట్లా ఉండదండి. పబ్లిక్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నమ్మిందా? కాంగ్రెస్ నమ్మడానికి కాంగ్రెస్ ఎవరు నమ్మరు. ఇవాళ మల్లికార్జున ఖర్గే వాళ్ళు అన్నాడు కదా, हैदराबाद वाले चोर है, डर के बच के रहना, सारे बिरयानी खाते हैं, शेरवानी पहनते हैं, लोगों को परेशान करते रहना. बिरयानी शेरवानी परेशानी అది ఎవరు చూసామో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ట్విట్టర్లో ఫుల్ అది వైరల్ అవుతా ఉంది. అప్పటికి అవన్నీ మర్జ్ చేశారు. చాలా భాగాలు అప్పుడు ఉన్నటువంటి చిన్నవి. ఫర్ ఎగ్జాంపుల్ పోచారం ఉన్నది మన మల్కాజ్గిరి దగ్గర. ఆ పోచారం మున్సిపాలిటీలో మేము 2 గెలిచినాం. ఇప్పుడు అది లేదు ఇక్కడ. అటువంటి ప్లేసెస్ మేము చాలా చోట గెలిచినాం. అవన్నీ మర్జ్ చేశారు. కాబట్టి పోటీ చేసి మేము గెలిచే ప్లేస్లోనే మేము పోటీ చేసాం. ఇప్పుడు ఆ ప్లేసెస్ ఇప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ మర్జ్ అయినాయి. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కొన్ని గెలిచినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడ్చల్ ఉన్నది, మెడ్చల్లో మేము గెలిచినాం. షామీర్పేట్ మన కుతుబుల్లాపూర్ ఉన్నది, అటు సైడ్ కొన్ని గ్రామాలు ఉన్నాయి దుండిగల్ ఏరియాలో, అక్కడ గెలిచినాం మనం. అవన్నీ దీంట్లో వచ్చేసినాయి. కాబట్టి మీ ఎన్ని అవన్నీ కూడా కౌంట్ అయితే మీకు ఎక్కువ అవుతాయి మనకు. సో కాబట్టి క్యాల్కులేషన్ అట్లా కాదు. గతంలో మాకు వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్, ఇప్పుడు వచ్చే ఓటింగ్ పర్సెంట్, గతంలో మీరు చేసినటువంటి కాంటెస్ట్, గతంలో 3000 చిన్న వార్డ్స్ ఉండే. అట్లా అంటే అండ్ చాలా మర్జింగ్ ఏరియాస్ అయినాయి. దాని డెమోగ్రఫీ మారింది, చాలా రకాల మారినాయి. డీలిమిటేషన్ చేశారు, కొత్త మున్సిపాలిటీ తీసుకొచ్చారు, కన్సాలిడేట్గా ఫైట్ చేసినాం. ఈసారి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినాం. భారతీయ జనతా పార్టీ ఎస్ ఇట్ కెన్ బికమ్ అన్ ఆల్టర్నేటివ్ అనే నమ్మకాన్ని, ఒక అట్మాస్ఫియర్ మీకు క్రియేట్ చేసినాం. థర్డ్ ప్లేస్ అంటే ఇప్పుడు త్రిపురలో మేము ఏమీ లేకుండే, ఒక వార్డు మెంబర్ కూడా గెలవలే, 2 సార్లు అధికారంలో వచ్చినాం మేము. హర్యానాలో కేవలం 3 సీట్లే ఉండే మాకు, ఈరోజు 3వ అధికారంలో వచ్చినాం మేము. ఏ విధంగా వస్తే ప్రజలు నమ్ముతారు, మా పాలసీస్ నమ్ముతారు. ఏ విధంగా మీరు 2 ఎమ్మెల్సీలు గెలిచినాం, ఏ విధంగా 8 ఎంపీలు గెలిచినాం, ఏ విధంగా 8 ఎమ్మెల్యేలు గెలిచినాం. డెఫినెట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారు, విశ్వసిస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. నేను ఇంతకుముందు చెప్పిన పట్నాలో ఇప్పుడు కూడా బీజేపీ స్ట్రాంగ్, కానీ బీజేపీని గెలవనీయకుండా చేయడానికి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్కు సపోర్ట్ చేసి, బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీని బలపడకుండా చేయడానికి ఎక్కడెక్కడైతే బీజేపీని ఓడించారో 3 కలిశారు. అందుకే మాకు రిజల్ట్స్ తక్కువ వచ్చినాయి. అయినా కూడా మాకు ఓటు శాతం పెరిగినాయి. చాలా చోట దగ్గర వచ్చి ఓడిపోయినా. అందుకే చెప్తున్నాను. మంత్రి ఫలితం రాలేదు, కాంగ్రెస్ సపోర్ట్ చేశారు కదా. అక్కడ మాకు ఎందుకు వస్తుంది? మజ్లిస్ ఓటు లేదు, అదే చెప్తున్నా సార్. మజ్లిస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5% ఉందనుకోండి, ఆ 5% ఓటే ఎట్టేశారు. బీజేపీని ఎవరు ఓడించగలుగుతారో వాళ్ళకి వేశారు. అది యాడెడ్ టు దేర్ ఓట్ షేర్. అందుకని మీరు నేరోలో కొన్ని ఓడిపోయాయని చెప్తున్నాను.
గెలిచినాం కదా. లేదే మీ ఫస్ట్ ఓట్ బ్యాంక్, మా ఓట్ బ్యాంక్ ఎక్కడ తగ్గలేదు. మా ఓట్ బ్యాంక్ అట్నే ఉన్నది. ఓట్ బ్యాంక్ మీరు చూడండి, రేపు మీ ఏమన్నా సీట్లు తగ్గించిన అంతేగాని మేము సర్పంచ్ ఎలక్షన్లో కూడా మీరు పోటీ చేసిన 5,000, మేము గెలిచింది దాదాపు 800. 800లో 10,000 వార్డు మెంబర్స్ గెలిచినాము. మేము 1,800 ఉప సర్పంచ్లు గెలిచినాము. ఇది ఆన్ రికార్డ్, సింబల్లో లేదు. ఇది సింబల్ మీద ఉన్నది. సింబల్ మీద ఉన్నది కాబట్టి మజ్లిస్ పార్టీ కలిసి ఇది చేసినటువంటి ఒక ప్లాయ్. ఇది ఒక కాన్స్పిరసీ, కుట్ర. ఈ 3 పార్టీలు చేసిన కుట్ర. ఇది 100% మీవే ప్రత్యామ్నాయం. లేదా అప్పుడు లార్జర్ ఉంటాయి కదా, అప్పుడు గ్రామాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, రకరకాలైన ఫోర్సెస్ ఉంటాయి. అప్పుడు ఇష్యూస్ వేరే ఉంటాయి. ఎలక్షన్స్లో నేషనల్ ఇష్యూస్లో లోక్సభలో నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, అసెంబ్లీలో స్టేట్ ఇష్యూస్ ఉంటాయి. ఈ లోకల్ బాడీస్లో కింద లెవెల్లో ఉన్నట్టు లోకల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ మంచోడా క్యాండిడేట్ కాదా, మా కులపోడా కాదా, మా ఇంటి పక్కోడా కాదా, ఇవన్నీ వస్తాయి లోకల్ ఇష్యూస్. కానీ ఇవన్నీ నేషనల్ ఇష్యూస్ దాంట్లో పనిచేయవు. అందుకే మేము చార్జ్ షీట్ కూడా, మేనిఫెస్టో కూడా లోకల్ ఇష్యూస్ మీద ఎక్కువ మేము ఫోకస్ చేసినాం. కాబట్టి బీజేపీ ఇక్కడ లేదు అన్న దానికి కూడా మేము ఉన్నది అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి దాదాపు 350 సీట్ల మీద మేము గెలుస్తున్నాము. 2 కార్పొరేషన్లు గెలుస్తున్నాము, 5-6 మున్సిపాలిటీలు గెలుస్తున్నాము. దాదాపు మాకు వచ్చినట్టు పర్సెంటేజ్ కూడా 20% మనకు ఓటు శాతం వచ్చిందని కూడా చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మేము ఎవరికి సపోర్ట్ చేయము అంతవరకు చెప్పాలి. ఎవరైనా నాకు సపోర్ట్ ఇస్తాడే మేము ఎందుకు తీసుకో. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది. దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలే, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాం అనుకున్న చోట మేము గెలవలేకపోయినాం, అది వేరే మాట. కానీ కొన్ని ఎక్కువగా మేము నల్గొండ ఎక్కువ గెలుస్తాం అనుకున్నాం. కానీ అక్కడ జరిగిన దౌర్జన్యం ఏతుందో మీరు చూశారు. మా అక్కడ అధ్యక్షుడిని వర్షిత్ రెడ్డి గారిని డిఎస్పీ పట్టుకొని కొట్టాడారు మా జిల్లా అధ్యక్షుడు. అంటే ఒకవైపు అధికార దుర్వినియోగము, పోలీసు ఒక దుర్వినియోగము, ఆర్థిక బలంతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా గెలిచే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు డంకా బజాయించుకుని మేము గెలిచినామని. సామాన్యంగా లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రో గవర్నమెంటే ఉంటాయి. మీరు మొత్తం కూడా చూసుకోండి, ఎక్కడ కూడా ఇది మొత్తం చూసుకోవాలి ఎందుకంటే ప్రజల ఒక ఆకాంక్ష కూడా ఏముంటుందంటే, ప్రభుత్వం దగ్గర నుంచి మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తాయి, మాకు ఏదైనా పనులు జరుగుతాయి, ఏదైనా మంచి జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆలోచించి